హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో మనం ఈరోజు ఊలును ఉపయోగించి డైనింగ్ టేబుల్ మీదకి కానీ లేదంటే పూజ గదిలోకి కానీ డెకరేటివ్ ఐటమ్ని నేర్చుకుందామండి. దీనికి కావాల్సిన వస్తువులు పెద్ద టేపు, ఊలు, కత్తెర అండి. వీడియోలోకి వెళ్దామండి. మీకు నచ్చిన ఒక ఊలు రంగుని తీసుకొని మనం ఇక్కడ టేప్ తీసుకున్నాం కదండి పెద్దది, దానికి చుట్టూరు 20 రౌండ్స్ వేసుకోవాలండి. రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇదే విధంగా దీనికి ఆపోజిట్ వర్షన్లో ఇంకో 20 రౌండ్స్ వేసుకోవాలండి. తర్వాత క్రాస్లలో ఆపోజిట్గా ఇంకో 20 రౌండ్స్ అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిసారి ఆపోజిట్ వర్షన్లో గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ 20 రౌండ్స్ వేసుకోవాలండి. అయిపోయిందండి. నేను ఈ ఊల్ని పై వైపున కింద వైపున మొత్తం దగ్గరకు అంటున్నానండి. ఎందుకంటే మనం చుట్టినప్పుడు అది కొంచెం అటు ఇటుగా పడుతుంది, అందుకని నేను దాన్ని కొంచెం దగ్గరకు అన్నానండి. తర్వాత మనకి ఆపోజిట్ కలరు నేనైతే ఎల్లో తీసుకున్నానండి, గ్రీన్కి. అదైతే బాగా కనపడిద్దని. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని ఎల్లో ఊల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మూడు ముళ్ళు వేసుకోవాలండి. ఇలా మనం చుట్టూరు 8 ఉంటాయండి. 8ని ముడేసేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ అండి. మనం ఎంతో పెద్ద కష్టపడిన అవసరం లేదు. 5 నిమిషాల్లో చక్కగా అయిపోతుందండి. మీకు ఇది ఇంకా పెద్ద సైజు కావాలంటే మీరు ఆ చుట్టుకుంటానికి ఉపయోగించే వస్తువుని పెద్దదిగా ఉపయోగించాలి, పెద్దది పెట్టుకోవాలండి. అప్పుడు మనం చుట్టినప్పుడు అది పెద్ద ఫ్లవర్ వస్తుంది. నేనైతే ఇప్పుడు ఈ టేప్ని తీసుకున్నానండి, ఎందుకంటే నాకు ఆ సైజు చాలు కాబట్టి నేను ఇంత చిన్న సైజు తీసుకున్నానండి. మీకు పెద్ద సైజు కావాలంటే టేపు బదులు ఇంకేదన్నా యూజ్ చేయవచ్చండి. చూడండి, మధ్యలో కూడా నేను ముడేస్తున్నాను. మధ్యలో వచ్చేసేసి నేను 3 సైడ్స్ వేయాలండి ముడి. చూడండి, ఒకటి వేసాము, రెండోది వేస్తున్నాము. ఇంకొకటి వేస్తే ఒక సైడ్ అయిపోతుందండి. అయిపోయిందండి. నెక్స్ట్ సైడ్కి వచ్చేసేసాం. ఇక్కడ ఎలా అయితే ముళ్ళు వేసుకున్నామో ఇటు కూడా అట్లానే ముళ్ళు వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇదే విధంగా మనం చుట్టూరు ముళ్ళు వేసేసుకొని ఇందాట్లాగా మధ్యలో కూడా ముళ్ళు వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తానికి కూడా ఈ చిన్న ఫ్లవరు చాలా బాగుంటుంది. మనం డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్గా పెట్టుకోవచ్చు. లేదంటే ఈ చట్నీ బౌల్స్ ఉంటాయి కదండి, చిన్నగా మనం చట్నీ బౌల్స్ అంటే చిన్నవి వాడుకుంటాము. వీటి మీద ఆ బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా అందంగా ఉంటుంది. పూజ గదిలోకి కూడా వీటిని ఉపయోగించవచ్చు అండి. డెకరేషన్కి బాగుంటాయి. లేదంటే మనం సాంబ్రాణి కానీ ఇట్లా మీరు ఏదన్నా దీని మీద ఒక వస్తువు పెట్టుకోవాలంటే చాలా బాగుంటుందండి. మీకు ఇది సరిపోదు సైజు అనుకుంటే చెప్పాను కదండి, పెద్ద సైజు ఇట్లా రౌండ్గా ఉన్నది ఏదైనా బాక్స్ కానీ ఏదైనా పెద్ద సైజు ఉపయోగించుకోవచ్చండి. స్టీల్ లంచ్ బాక్సెస్ రౌండ్వి ఉంటాయి కదండి, దానికి చుట్టామంటే పెద్ద సైజు వస్తుందండి. అప్పుడు కాకపోతే మనం చుట్టూరు ఈ ఎల్లో థ్రెడ్స్ ముడేసాం కదండి, అవి మనం డబల్ వేసుకోవాలి. అంటే ఇక్కడ 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి ముడేసాము.
ఇంకొక 1.5 ఇంచుకి కూడా అట్లా చుట్టూరు ముళ్ళు వేసుకోవాలండి. మనం తీసుకున్న సైజుని బట్టి ఎన్ని సార్లు వేసుకోవాలి అనేది ఉంటుంది. అయిపోయిందండి. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మధ్యలోకి అన్నీ సమానంగా కట్ చేసుకోవాలండి. అయిపోయిందండి. చూడండి సింపుల్గా ఈజీగా ఎంత బాగున్నాయో. కావాలంటే ఈ ఎడ్జెస్ అలానే ఉంచుకోవచ్చండి, లేదంటే నేను కొంచెం కట్ చేస్తున్నాను. అలానే ఒకటి ఉంచుతున్నాను, ఒకటి కొంచెం కట్ చేస్తున్నానండి. రెండింటికి చూస్తానికి లుక్ వేరుగా ఉంటుంది. మీకు కట్ చేసుకోవాలనిపిస్తే, మీకు ఇది నచ్చితే కట్ చేసుకోండి. లేదు కట్ చేయకుండా బాగుంది అనిపిస్తే కింద ఉంది కదండి, అలా అది బాగుంది అనిపిస్తే కట్ చేయకుండా అలా వదిలేసేసేయండి. అదిగోండి చూడండి సింపుల్గా ఈజీగా అయిపోయిందండి. రేపు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.